వాహనదారులకు పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు పెండింగ్ చలాన్ల ద్వారా 107 కోట్ల ఆదాయం సమకూరింది. వాస్తవానికి గడువు జనవరి 10వ తేదీ వరకే ఉండగా పెండింగ్ చలాన్ల చెల్లింపులకు స్పందన రావడంతో పోలీస్ శాఖ ఈ గడువును పొడిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,59,00,000 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. రాయితీపై పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు గడువు ఇవ్వడంతో వాహనదారులు చెల్లిస్తున్నారు. అయితే సాంకేతిక సమస్యల వల్ల చెల్లింపుల్లో ఆలస్యమవుతుందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. డిసెంబర్ 26 నుంచి పెండింగ్ చలాన్ల రాయితీపై చెల్లించేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80% రాయితీ, ఆర్టీసీ బస్సులకు 90%, ఇతర వాహనాలకు 60% రాయితీని ప్రకటించారు. గత ఏడాది సైతం రాయితీపై చెల్లించేందుకు అవకాశం ఇవ్వడంతో 45 రోజుల్లోనే ఏకంగా 300 కోట్ల ఆదాయం సమకూరింది.